స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. లెంటులో దేనిని వెదకాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అక్కరలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకముగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ లెంటులో మనము ప్రార్థించడానికి, ఉపవాసం ఉండడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణము ఉందండి. మన విశ్వాసులను ఈ లెంటులో మీరెందుకు ఉపవాసం ఉంటూ ఉన్నారు, లేక ఎందుకు ప్రార్థనలలో ఉంటూ ఉన్నారు, దేవాలయానికి క్రమముగా రావడానికి కారణము ఏమిటి, ఏ ఉద్దేశములతో ఈ లెంటును మీరు ఆచరిస్తూ ఉన్నారు అనే ప్రశ్నను విశ్వాసుల ఎదుట ఉంచినట్లయితే ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క కారణాన్ని తెలియజేసే వారుగా ఉన్నారు. అయ్యా, మేము ఉపవాసం ఉండడానికి, ప్రార్థించడానికి చాలా కారణాలు ఉండినవి. ఉద్యోగము మాకు అక్కరగా ఉండింది, మా పిల్లలకు వివాహ కార్యాలు జరగాలి, మాకు సంతానము లేదు, సంతానము కలగాలి, సొంత గృహము లేదు కాబట్టి సొంత గృహము మాకు కావాలి, వ్యాపారము గొప్పగా అభివృద్ధి చెందాలి, మా పాడి పశువులు పంట పొలాలు గొప్పగా దీవింపబడాలి, ఆస్తి కలిగిన వారముగా, అంతస్తు కలిగిన వారముగా, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈ రీతిగా ఒక్కొక్క విశ్వాసి తామెందుకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఉపవాసము ఉంటూ ఉన్నారో, ఈ రీతిగా ఎన్నో కారణాలను తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే స్నేహితులారా, మనలో చాలామంది ఈ లోక సంబంధమైన సౌకర్యముల కొరకు, వస్తువుల కొరకు, ఆస్తిపాస్తులు, ఘనత, ఉద్యోగముల కొరకే ప్రభువును వెంబడించే వారముగా ఉన్నాం. ఈ లోక సౌకర్యముల కొరకే ప్రభువును ప్రార్థించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే ప్రభువు మన భక్తి లేక ఈ లెంటు కాలంలో మన జీవితము, ఉపవాసము, ప్రార్థనలు ఈ లోక సంబంధమైన బహుమానముల కొరకు మాత్రమే కాదని ఆయన ఒక సలహాను మనకు అందజేస్తూ ఉన్నారు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం అనగా స్నేహితులారా, దేవుడు పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచినాడని, ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములను మనము ఒప్పుకొని ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని నియమిస్తాడని మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. ఆ పరలోక రాజ్యం అనేది సమాంతర సమాజం అని,
ఏ రకమైనటువంటి తారతమ్యములు భేదములు ఆ రాజ్యంలో లేవని, ఆ రాజ్యమున అందరి హక్కులు, అందరికీ సమానమైన గౌరవము లభించునని మనం విశ్వసించే వారముగా ఉండాలి. ఆయన నీతి అంటే స్నేహితులారా, దేవుని దృష్టిలో ఏది రైట్, ఏది కరెక్టు అనేది ఆయన నీతి. మరి నీతి అనగా ఏమిటో ప్రభుల వారి జీవితంలో మనము గమనిస్తాం గనుక ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా మలుచుకొని వెంబడించేటటువంటి వారంగా ఉండాలని, ఆయన వాక్యమునందు నీతి అనగా ఏమిటో మనం గ్రహిస్తాము గనుక ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని జీవించాలని, ఈ రీతిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికే వారంగా ఉంటే అవన్నీ ఈ లోక సంబంధమైన అవసరతలు, సౌకర్యాలు తీర్చబడి సమృద్ధి, నెమ్మది కలిగిన స్థితిగతులను మనం అనుభవిస్తామని తెలియజేస్తూ ఈ వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాసులముగా మాలో చాలామందిమి ఏదో ఒక లోకానుసారమైన బహుమానం కొరకు, మంచి స్థితి కొరకే భయభక్తులను, విశ్వాసాన్ని ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే లోక సంబంధమైన ఆశలు కాదు కానీ మొదట మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే వారముగా మేము ఉండాలనే గొప్ప పిలుపును మాకు అందించినటువంటి రక్షకుడవు. మా జీవితంలో యందు మీ రాజ్యాన్ని, మీ నీతిని మొదట వెతికే వారంగా ఈ లెంట్ కాలంలో మా గురి, మా ఆలోచన మీ రాజ్యము పైన, మీ నీతి పైన నిలిపే వారంగా మమ్మను మలుచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న వ్యక్తులను, కుటుంబములను, సంతానములను, వారి ఉద్యోగములను, వారి సమస్తమైన స్థితిగతులను మెరుగుపరచి దీవెనలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.